హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణు వ్లాగ్స్. గంగమ్మ జాతర ఆదివారం సోమవారం చూశారు కదా, ఇది మంగళవారం రోజు అంటే పార్ట్ 3 అన్నమాట. మంగళవారం రోజుతోటి ఎండ్ అవుతుంది. ఆ రోజైతే అక్కడైతే దేవుడికి ఏమేమైతే మొక్కుకున్నామో అందరు మొక్కులైతే చెల్లిస్తున్నారు. మేమైతే మాకు బాబు పుడితే ఎంటికలు ఇస్తా అని మొక్కిందంట, అట్లనే మా అత్తమ్మ మొక్కిందంట. మా మామయ్య ఒక్కడు తీసుకోవద్దని చెప్పేసి మా మామయ్య కూడా తీసుకున్నారు. ఇద్దరు అయితే గుండె అయితే వేయించుకున్నారు. అక్కడి నుంచి మా టెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే మాకు బట్టలు తీసుకొచ్చిళ్ళు అన్నమాట. అవి పెడుతున్నారు. ఎవరెవరైతే పిలిచిన వాళ్ళు ఎవరెవరైతే వచ్చిల్లో వాళ్ళు పసుపు కుంకుమ తీసుకొచ్చి పెడతారు. అట్లనే మేము కూడా ఎవరెవరికి పసుపు కుంకుమ పెట్టాలనుకున్నామో వాళ్ళను కూడా అక్కడ కూర్చోబెట్టి వరుసగా అయితే నేను, మా అత్తమ్మ, మా మామయ్య పెడుతుంటే నేనైతే ఇస్తున్నాను అన్నమాట. అట్లా చేసుకున్న తర్వాత ఇది ఆఫ్టర్నూన్ కదా, తిని అట్లా కాసేపు కూర్చున్న తర్వాత అయితే ఈవినింగ్ టైంలో అయితే యాదవులు అంటారు కదా, యాదవులు అందరూ వాళ్ళ గొర్రెలను గుంపులో ఎన్ని అయితే మందలు ఉంటాయో అన్ని మందలను అయితే ఒకే దగ్గర పెడతారు. ఆ పెట్టిన గుంపుల్లో నుంచి ఒక గొర్రె, పొడుపు గొర్రె అని కోస్తారు. ఆ పొడుపు గొర్రె అయితే దేవుడికి అయితే ఆ పొడుపు గొర్రె నిల్చుంటుంది అనుకుంటే గొర్రెను పక్కకు కొడతాను పక్కకు పోతుంది. ఏ గొర్రెకైతే దేవుడు వస్తాడో ఆ గొర్రె మాత్రం అట్లనే నిల్చుంటుంది. అట్లా నిల్చున్న గొర్రెనైతే మాణిక్యమ వేషం వేసుకొని ఒక అతను వస్తాడు. అతను అయితే దాన్ని వచ్చి పొడుస్తాడు. ఆ పొడిచిన తర్వాత దాన్ని గుళ్ళోకి తీసుకుపోయి మత్త అయితే కొలుపుతారు. అలా మత్త కలుపుతారు. మత్త కలిపిన తర్వాత పోతరాజుకు మాణిక్యమ్మకైతే పెళ్ళి చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో అయితే గంగమ్మకు పట్నం వేసింది నేను ముందు వీడియోలో చూపించిన కదా, ఆ వీడియోలో చూపించినట్టు ఆ పట్నం మీదనైతే ఒక మేకనైతే నిల్చోబెడతారు. నిల్చోబెట్టి అది జడితీస్తుంది. జడితీసిన తర్వాత ఆ పట్నం మీదనైతేనే అమ్మవారికి దాన్ని సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత బోనం చేసి అయితే బోనం చెల్లిస్తారు. బోనం చెల్లించిన తర్వాత పట్నం అంతా ఎత్తి పక్కకు పెట్టి అలా పట్నం తీసి పక్కన పెట్టిన తర్వాత అయితే మిగతా దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఆ పట్నం పైన ఎగురుతారు. అదంతా అయిపోయిన తర్వాత నైట్ 12 గంటలకైతే ఇదంతా జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాతకి గంప ఎత్తేటప్పుడు గంపలో అయితే నిమ్మకాయ పెడతారు కదా, ఆ నిమ్మకాయని అయితే కట్ చేసి అందులో పెట్టి నెగిటివ్ అనేది మనతో రాకుండా అయితే కోసి అందులో వేస్తారు. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంటను గట్టి కొట్టి